సభాధ్యక్షుడు ఇట్లా సమావేశంలో మండలి అధ్యక్షుడు మిత్రుడు భారతీయ గారు వేదికటువంటి భారతీయ జనతా పార్టీ రథసారథి సోదరుడు గడ్డం శ్రీనివాస్ గారు మరి నవంబర్లో జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నగర శాసనసభ నియోజకవర్గానికి పోటీ చేసినటువంటి మిత్రుడు సంజయ్ విజయ్ కుమార్ గారు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి మిత్రుడు శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు గవర్నర్ రాగి రాములు గారు వేదిక ఉన్నటువంటి మెదక్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండలాధ్యక్షులు సీనియర్ నాయకులు సోదరులని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ప్రజలను కలిస్తే వారి ఓటర్లలో పార్టిసిపేట్ పొందాలని నాకు ఎందుకోసం పనిచేసినటువంటి మా రామాయపేట జవహర్వేసి మిత్రులు వేదిక మీద వేదిక ముందున్నటువంటి అనేక మంది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆత్మీయ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. ఊరు మధ్యలో
ఈ మధ్య అంత ఆడవాళ్ళు అగమే తప్ప ఆ ముఖ్యమంత్రి గారి పాలన పట్టలేదు. ఈ మంత్రులకి అవగాహన సమస్య 2 లక్షలు మాఫీ అందరికీ మాఫీ అని చెప్పి నేను 2,50,000 తీసుకున్నా. దాని 2 లక్షలు అయ్యాయి. మిగతా లక్షలు కట్టుకోమని చెప్పి కట్ట చెప్పాలి కానీ మళ్ళా దాంట్లో సంతకం చేస్తాం, దానికి ఒక ఐడియా ఇస్తాం, తర్వాత చెప్తాం. ప్రభుత్వం వాలంటీర్ కదా అందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అది ఏ చేయాలి. మిగిలిన రైతు పాస్బుక్ వస్తుంది, కట్టుకోకపోతే రైతే తీసుకుంటాడు బ్యాంకుకి. దానికి పుస్తకాలు కామాలు పెట్టి సగం రైతు రుణమాఫీ చేసి ఇలా మంత్రులు పట్టలేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకెవరు పట్టలేని పేపర్లు వచ్చింది. ఏం బాధపడకూడి 30,000 అందరికీ మాఫీ చేస్తారు. మనకి ఏం చేయాలో తెలుస్తలేదు. ఒక పక్క రైతు రుణమాఫీ ఇస్తే 8 నెలలు అయింది. 2 మండలాలు 8 రైతులు వచ్చిన ఒకరిగా ఊళ్ళో రైతు మంది వేసిన కుడి చేతులు తీసుకుని 2 చేతులు తీసుకుపోతుంది. ఎందుకంటే కేసీఆర్ ఇదే చేస్తుండే 2 నెలలు ఇచ్చే 2,000 చేసినా 2,000 చేసినా చెప్తుంది కేసీఆర్. కానీ 20 రూపాయలు 40 రూపాయలు తీసా 250 చేసినా చెప్పిందా? ఊళ్ళో రైతులు పెట్టినా చెప్పిందా? 22,000 పింఛన్ అవుతుండే, 23,000 షాపులు పోతుండే. ఏ పరిస్థితి అంటే ఇంకా ప్రజలు ఈ పని మొదలు అసలు రాకపోతుండే. తాను అలవాటు చేసి ఉప్పు పప్పు కిరాణా దుకాణాల మందు టీకాలు పెట్టించి 2,000 చేసి 3,000 ఇది కూడా కట్టారు. రైతులను మాఫీ చేసి 2 మండలాల రైతుల మధ్య ఆపేసారు. బిల్లులు పెండింగ్ ఉన్నాయి, సర్పంచుల బిల్లులు ఆగినాయి, కాంట్రాక్టర్ల బిల్లులు ఆగినాయి, రోడ్ వేసుకుల బిల్లులు ఆగినాయి. అన్ని పైసలు జమ చేసుకొచ్చి రైతులకు ఇస్తున్నామని చెప్పి పేరు రైతులది. కానీ రైతులకు కూడా మొత్తం రుణమాఫీ అయిందంటే సగం రైతుల రుణమాఫీ అయింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన అందరూ రైతులకి 2 లక్షల రుణమాఫీ అయితే ఉన్నాక ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఒక్కరిగా చెప్పడం తెలియజేస్తాం. అంటే చాలా చెప్తారు, చేతులు వచ్చేసరికి నా జర్నలిస్ట్ మిత్రులు అడిగారు అంటే అక్కడ పెట్టినప్పుడు రైలు ఆగలేవు, కరోనా కట్టేప్పుడు ఆగి ఇప్పుడు ఆగలేవు అని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చి ఎలక్షన్లప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. ఖచ్చితంగా 2 రైళ్లకు సంబంధించి ఈ వారం 10 రోజులంటే రైల్వే మంత్రి గారితో మాట్లాడి ఈ సూచనకి ఖచ్చితంగా గమనంలోకి తీసుకుంటాం. ఆ రైల్వేస్ కూడా అక్కడ పెట్టిన అవసరాలకు ఈ కార్పొరేట్ మంత్రిగా తప్పకుండా ప్రయత్నం చేశారు. నా జర్నలిస్ట్ మిత్రులు కూడా గౌరవిస్తారు. వారు చెప్పినటువంటి సూచనలు తప్పకుండా జరుగుతుంది. రామాయణ ఊరు పేరు తెలుస్తుంది. కానీ ఒక తమ్ముడు సోషల్ మీడియా యాక్టివ్ ఉంటుంది. నేను ఎంపీ చేసిన నుంచి దినదర్శి తిరుమల మెసేజ్ చెప్పాడు. అన్న ఎన్నటికీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మరి రామాయణపేటలో బస్సు డిపో శంకుస్థాపన చేశారన్నా. ఇవాళ రామాయణపేటకి బస్సు డిపో వస్తలేదన్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటప్పుడు రామాయణపేట ప్రజలు కానీ మాకు బస్సు డిపో వస్తలేదన్నారు. ఇందాక విజయ్ దానికి మంచి మాటలు చెప్పలేము, రైతులందరూ గురించి అనుకున్నారు. విజయ్ ఏం చెప్పిండు, జనం ఏమడుతున్నారు అని చెప్పి సమస్యలు ఆధారపడాలని పంపిస్తా ఉన్నాడు. తప్పకుండా విజయ్ మీరు మర్చిపోతుందని నేను కూడా మర్చిపోను. ఖచ్చితంగా రామాయణపేటని ఏదైతే న్యాయం కావాలన్నటువంటి ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. ఎవరు పూర్తి చేసినా పూర్తి చేసిన పేద వైపు ప్రతి సమస్యని నేనే అటెండ్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వర్తక వ్యాపార సోదరులు కొంతమంది దుబ్బాక వ్యాపారం తీసుకొచ్చి మాకు మూలవతలకే బైపాస్ ఉంది సార్, ఊళ్ళకే కావాలని అడిగి అప్పటి నుంచి ఆ సమస్య అంటే ఉంది. 20 ఆఫీసులతో ఎంపీగా పెట్టించడం జాతీయ రహదారికి సంబంధించిన ఖచ్చితంగా నిధి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి జనానికి తీసుకోవాలి. పోలీస్ స్టేషన్ వచ్చి ఎక్కడ చేసి మరి వెంటనే రాకపోతా ఉండదు మనోళ్ళకి నష్టం జరుగుతుంది. కాబట్టి రోడ్ ఎంతవరకు డెవలప్ చేయగలుగుతాం, ఆ స్పీడ్ ఎట్లా తట్టుకోగలుగుతాం. ఎందుకంటే దాని పేరే జాతీయ రహదారి. బాగా స్పీడ్ వచ్చిన వాళ్ళు ఇళ్ళ వచ్చి దుకాణాల నుంచి మళ్ళీ రేపు మీకే నష్టం జరగదంటే ఎంత నష్టం జరుగుతుంది, ఎంత వెళ్తుకోవాలనే విషయంలో ఒకటి చర్చ జరగాలి. 2 ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోయిన తర్వాత చెరువు దాటిన తర్వాత ఒకవేళ రోడ్డు వెడల్పు చేయాల్సి వస్తే రోడ్డుకి ఈ పక్కన ఆపగల లేకుంటే మహారాజుల కాదు
సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇకపోతే రంగనాథాన్ని కనిపించారు, బాగా కష్టపడ్డారు. రామాంగంలో మామూలుగా ఓటు రాలేదు. భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీ నాయకులకి నిద్రపడి రోడ్లు ఎక్కించారు మా కార్యకర్తలు, మా బూత్ అధ్యక్షులు. అప్పుడు అందరూ అంటున్నారు, మా దగ్గర పెద్దలు ఉన్నారు, పైసలు ఉన్నారు, మేము అందరం ఓటు ఖర్చు పెడుతున్నాం, ఓటు 1000 రూపాయలు రాస్తున్నాం, బీజేపీ దగ్గర ఏం లేవు, బీజేపీ బతకలుస్తున్నాడు, ఎట్లయితే ఓటు రామాంగం అన్నారు. వాళ్ళకి చెప్తున్నారు రామాయణ పట్టణంలో బలపరిచిన ఓటు 5,301 ఓటు, 5,301 ఓట్లు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు 2,345 ఓట్లు. ఇది 2,345. టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు మేము మీకోసమే చేసి మరి మొగోళ్ళ మొత్తం మాడింది, బాగా సాధించలేదు. మొగోళ్ళ మొత్తం మాడింది, వాళ్ళ ఓట్లు 2,047 ఓట్లు. వాళ్ళిద్దరి కలిసి వచ్చిన ఓట్లంటే మీకోసం నేను నిలబడాలి, నేను నిర్ణయాలి, నేను పూర్తి తీర్పులు వస్తానే మిమ్మల్ని ఏం చేయాలి. ఏ ప్రతిఫలమైనా లేకుండా ఏదైనా కొట్లాటైనా ఉంటే ఏమైనా సర్పంచ్ గారు వద్దన్నా, ఎంపీసీ గారు వద్దన్నా గీత గీసి నిలబడి టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కంటే నా ఓటు ఎక్కువ వచ్చింది, మీరే ఆ గౌరవాన్ని చెప్పాలి. మీ పెళ్లికి కావాలని పత్రిక పెట్టలేదు, మీరు చేయాల్సింది 2 పనులు. పార్టీ 1వ తారీఖు నుంచి పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాం. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 1వ తారీఖు రోజు. నిన్నటి దాకా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని రద్దయిపోతుంది. ప్రతి 6 సంవత్సరాలకి భారతీయ జనతా పార్టీ ఫ్రెష్ మెంబర్షిప్ చేస్తుంది. కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఎవరు నాయకుడు? నాయకుడు ఎవరు? మంచి భోజనం మీద నిర్వహిస్తుందా? మన నాయకుడు తెలుస్తలేదా? నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 1వ తారీఖు రోజు మన పార్టీ అధ్యక్షుడు గవర్నమెంట్ నడ్డా గారి చేతుల మీదుగా ఈ దేశ ప్రధాని మనందరి నాయకుడు గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 1వ తారీఖు రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తర్వాత మనం సభ్యత్వం తీసుకోవాలి. మీకు అందరికీ తెలుసు, మిస్కాల్ ఏం చేయాలి, కామెంట్ చెప్పాలి, ఏం చేయాలని మీకు అందరికీ తెలుసు. మా బూత్ అధ్యక్షులు, మా శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, వేదిక మీద నాయకులందరికీ ఉపయోగపడి సర్పంచ్ గెలవాలంటే మన ఊరిలో మనం ఎన్ని సభ్యత్వం చేయాలని ఆలోచిస్తున్నారు. మినిమం 1000 ఓట్లు, 1200 ఓట్లు చేసుకో. ఎంతమంది సభ్యత్వం చేయాలి? ఎంతమంది చేయాలి? తక్కువ 200 చేయాలి. ఎన్ని? 200 చేయాలి. చెప్తాను, 1000 ఓట్లు అంటే 200 మందికి సభ్యత్వం చేయాలి. ఇంటి మీద సభ్యత్వం చేస్తున్నాడు అనుకో, ఇంకా ఎన్ని ఉంటాయి? ఎన్ని
అప్పుడు పోయిన సెంటర్ తిరిగిపోయారు, అంటే చాలా మంది అవసరం తిరిగిపోయారు. అప్పుడు మన మనందరూ తక్కువండి. ఇప్పుడు తీసుకున్నారా తీసుకోలేదా? ఓడి ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? బీజేపీ వచ్చిందా? ఎవరు కష్టపడి వచ్చింది? మీరు కష్టపడి వచ్చింది. మీరు నిలబడితే కష్టపడి పడాలా? ఒకటి మెంబర్షిప్ స్టార్ట్ అయింది. ఇప్పుడే సర్పంచ్ గెలిచిన, ఎంపీడీసీ గెలిచిన, ఎంపీ సార్ చెప్తా నీకు పెళ్లి చేస్తాను తెలియదు. అందరితో మంచిగా పడ్డాడు, గౌరవం ఉంటుంది. ఎవరికి కష్టం వస్తే నాలుగైనా హైదరాబాద్ వస్తే నాకు చెప్పుంది, సీఎంఆర్ ఎక్కువ పిఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే చెప్పుంది. దగ్గర పనిచేయాలి. ఎవరు చేయాలి? ఏ ఊరులో గుర్తు, ఏ ఊరులో శక్తి కేంద్ర నాయకుడు ఎవరికి చెప్పదు, బీజేపీ చెప్పదు, సీఎం చెప్పదు, ఈ సీఎం చెప్పదు. నేను సర్పంచ్ గెలవాలి, ఈ ఊళ్ళో పని వ్యక్తి రాలేదా? నేను చేయలేదు. సర్పంచ్ డిమాండ్ ఉంటాయా? నాకు తెలిసి నవంబర్ 1వ వారంలో సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి, నవంబర్ 2వ వారంలో ఎంపీడీసీ ఎలక్షన్ వస్తాయి, నవంబర్ 3వ వారంలో మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం నవంబర్ లో ఎన్నికలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. మరి మన సిద్ధం ఉన్నారా? సిద్ధమైన వారిలో చేయలేదు. అందరూ ఇష్టం లేదా? అందరూ గెలవాలంటే నాకు పోటీ చేసినట్లేదు. అందరూ గెలవాలంటే 1 సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మెంబర్షిప్ చేద్దాం. 2 ఊళ్ళే అరే సీట్లు చేసేవాడు మనం సీట్ కొట్టేసి మంచి జరుగుతారు. ఇది మర్డర్ చేయడం, గుండాగతి చేయడం, జాగ్రత్త వంద చేయడం, ఒక్కరు మున్సర్ అనేటువంటి పేరుంటే మీ అందరూ మీరే గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఊరికి మీరే కట్టాలి, మీ ఊళ్ళో మీరే సర్పంచ్ గెలవాలి. ఆ దిశగా మీ పార్లమెంట్ సభ్యులుగా మీ గౌరవం పెంచుతందుకు, మీ కష్టంతో మీ కుటుంబ సభ్యులుగా పనిచేస్తారని మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తే ఈ అభినందన సభ తప్ప ఇంకొకటి కాదు. విజయ్ మాట్లాడుతూ చెప్పాడు, మా ఆర్టీఓ ఆఫీసు చంద్రశేఖర్ మాట్లాడుతుంటే అంటే ఎక్కడికి ఊళ్ళో వద్దు బాగుంటుంది, అందరికీ ఉంటారు కార్యక్రమం సగం సగం అన్ని వేసుకొని మీరు ఒక చాలా మొదటి అన్ని వేసుకోవచ్చు. ఏమంటే దుబాయ్ రావద్దు, బస్సులు ఏమంటారు మీరందరూ బాగుంటుంది. బస్సులు వస్తుంది ఇప్పుడే రామాపేట మండపేట మొత్తం శరీరం మొత్తం సోమవారం బియ్యం వచ్చిన ఈ బాగా మీకు అందరికీ సింతాకరలో విజయం పెట్టారు. అట్లుంటే చంద్రశేఖర్ మాట ఎలక్షన్లు వచ్చినాయి. నా బిడ్డ నేను ఆమె మీద పడేసి ఆమె మీద పడేసి 10 ఏళ్ళ ముందు ఆదివాసీ వాళ్ళకి వచ్చిందా? రామాయణ ఆడవాళ్ళకి పెట్టాలని 10 ఏళ్ళు డిప్యూటీ స్పీకర్ నుంచి మొదటిసారి ఆదివాళ్ళకి ఎలక్షన్ నుంచి ఆదివాసీ ఏం ఆదివాసీ నడుతుందా? వచ్చిందా బాగా? ఆ రకంగా తిరిగి
కేసీఆర్ కూడా చెప్పిండు డబ్బులు డీజిల్లో పెరుగుతాం, డబ్బులు తగ్గిపోతుంది, మేమే కేంద్రాన్ని శాసిస్తామన్నాడు. ఇప్పుడు ఏడు శాసిస్తుంది సార్ పాలనలో ఇద్దరు బర్రెలు శాసిస్తుంది. ఇంకో 2 రోజులు 2 రోజులు మేము వెళ్ళిపోతామని చెప్పింది. అందుకని ఏ అహంకారంతో అయితే టీఆర్ఎస్ విరమించిందో ఆ అహంకారానికి ప్రజలు పిలిపించి ఏదైనా ఉన్నదా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంది కదా, ఎప్పుడు దొరికే కూర్చున్నారు, బలవంతంగా కాపున్నారు వాళ్ళ ఒక్కరు కూడా గెలిచిన నాకు తెలిసి పోతే అనుకోవాలి. ముగిపోయే పార్టీ, సాధన విశ్వాసం లేని పార్టీ కావాల్సిన మనకు కలిస్తే మనకి లాభం అవుతుందా నష్టం అవుతుందా? మరి కావాల్సిన మనకి సో ఎప్పటికీ టైటానిక్ ఎలక్షన్ లో ఎంత బాగా నమ్మకపోతుంది లేదు. నేను బరాబర్ టీఆర్ఎస్ గెలిచింది రమదంగా బట్టే మాట్లాడుతున్నారు. నేను చెప్పిన చాలాసార్లు టీఆర్ఎస్ అయింది. టీఆర్ఎస్ ప్రజలు సిఆర్ఎస్ చెప్పారు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి చంద్రశేఖర్ రావు చుట్టి ఒకరు విడినాయి కాబట్టి మంచిగా బాగుందో రెస్ట్ తీసుకోమని చెప్తారని చెప్తే చాలా మంది టీఆర్ఎస్ అభిమానులైనటువంటి నాయకులు జర్నలిస్ట్ మిత్రులు కనుక బాగా బాధపడు. కానీ ఏమైనా వాస్తవం అదైంది. ఏమైంది సిఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయింది చంద్రశేఖర్ రావు. మనుషులుగా ఉన్నటువంటి నీ అహంకారానికి మెదక్ జిల్లా ప్రజలు కాదు మొత్తం తెలంగాణ సమర్పించిన రేపు కాంగ్రెస్ కూడా మేము గిట్లే చేస్తాం, మేము గిట్లే పోతాం, కేసీఆర్ చేయలేదా? నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే టీఆర్ఎస్ కూడా గిట్లే మెదక్ మాట్లాడు. ఏం మాట్లాడు? అగో నా కొడుకు అయితే పోటీ చేయొద్దా, నా బిడ్డ అయితే పోటీ చేయొద్దా, నా అల్లుడు అయితే పోటీ చేయొద్దా, ఓటు అయితే వెళ్తున్నారు కదా అని ఏదైనా ఆడుతుంది కేసీఆర్ అడిగా అట్లా ఏమని మా తమ్ముడైతే ధర్నా చేసుకోవాలి, తమ్ముడైతే ధర్నా చేసుకోవాలి, అన్నపై ధర్నా చేస్తే వాళ్ళు అభ్యంతరమని చెప్పాలి కదా. కొండరెడ్డి గారు వ్యాపారం చేసే వారికి ఏమి ఇబ్బంది లేదు, తిరుపతి రెడ్డి గారు వ్యాపారం చేసే వారికి ఏమి ఇబ్బంది లేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి వ్యాపారం చేస్తే రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తప్పు చేస్తే రేపు భవిష్యత్తులో ప్రజలకి కూడా అదే మాట్లాడాలి. కేటీఆర్ మాట్లాడకపోతే నాకు సిక్స్లో లోన్ అయితే మంత్రి అయినాను హరీష్ రావు కూడా గట్టే చెప్తుంది. ఏ మాటలైతే టీఆర్ఎస్ మాట్లాడి ప్రజలకు దూరం అయిందో అదే మాటలు మన కాంగ్రెస్ బట్టి రాగదా. మా తమ్ముడు అయితే దందా చేసుకుంటారు, వ్యాపారం పెట్టలేదట. ఏం చెప్తారు? దందా అంటున్నారు. దందా అంటే ఏం చెప్పుకోవాలి, ఏం చెప్తారు? దందా అంటే రాజపూట సారగా చెప్పుతో దందా, అంతరాడితో దందా, అడగోలు డబ్బులు నడిపితే దందా. మరి నిజంగా వ్యాపారం చేస్తే లైసెన్స్ తీసుకొని చేయండి, మాకేం ఇబ్బంది లేదు. దందా ఏంటంటే తెలంగాణలో డౌట్ వస్తుంది. ఆ దందా ఎందుకు డౌట్ ఏదో ముఖ్యమంత్రి గారు ఎంత బాగుంటుంది తప్ప ఎక్కువ కాదు. అందుకని ప్రజల ప్రకారం నిలబడేది ధరమే, కొట్టుకోవడానికి మధుమే, అధికారంలో ఉన్నా లేకుండా ఎక్కడ ఏ కార్యకర్త కష్టం వచ్చినట్టు నిలబడేది కాషాయంగా భారతీయ నాయకత్వం కాబట్టి ఎవరైనా మాట్లాడినా ఎవరైనా దాన్ని తెలియజేయ ఏ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏది లేనప్పుడే కొత్త సినిమాలు కొట్లాడుతున్నారు. ఇలా గీత గీసి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులు ఉంటే గీత గీసి కొట్లాడితే వాళ్ళకి ఏంటంటే మనకు కూడా అన్నీ ఏమైంది మాట్లాడి కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు గల్లీలో ప్రభుత్వం ఉంటే ఒక ఢిల్లీలో ప్రభుత్వం ఉంది. బరాబరి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాలి. ఎందుకంటే 15th మైనారిటీ కమిషన్ నిధులు రావాలంటే ఎలక్షన్ జరగాలని చెప్తాం. దాంట్లో మీరందరూ
శాతం మీకు ఆపదలు ఎంపీగా నిలబడతారని తెలియజేస్తూ ఇంత గొప్పగా పొద్దున 11 వచ్చి సాయంత్రం దాకా ఇంత గొప్ప సంఖ్యలో హాజరై నన్ను ఆశీర్వదించినటువంటి మన రామాయణ పాత మండల మున్సిపల్ సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు గౌరవ పార్టీ నేతలు బాధ్యతలలో లేకపోయినప్పటికీ కూడా రఘునందన్ గెలుపు నాగేమని పనిచేసినటువంటి జర్నలిస్టులైనా పక్క పార్టీ నాయకులైనా అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు